నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. ఓవర్ థింకింగ్ అంటే ఒకే సమస్యను మళ్ళీ అనేక కోణాల్లో ఆలోచించడం. అప్పుడు మన మెదడు ఎప్పుడు ప్రమాదం కోసం వెతుకుతున్న మోడ్లో ఉంటుంది. కానీ మనం భయపడే విషయాల్లో 90% అస్సలు జరగవు. మన మనసును నియంత్రించలేకపోతే అది మన మీదే నియంత్రణ సాధిస్తోంది. అందుకే తక్కువగా ఆలోచించండి, ఎక్కువగా చర్యలు తీసుకోండి. ఎప్పుడు అందుబాటులో ఉంటే మన విలువ తగ్గిపోతుంది, సాధారణంగా మారిపోతాం. ఎవరైనా ఎప్పుడైనా మనల్ని సులభంగా పొందగలిగితే మన ప్రత్యేకత కనిపించదు. అందుకే మన విలువ పెరగాలంటే మనకు మనమే హద్దులు పెట్టుకోవాలి. కొంచెం దూరం, కొంచెం అరుదు ఉంటేనే విలువ పెరుగుతుంది. ఇది మానసిక శాస్త్రం చెప్పే సూత్రం. మన సమయం, మన శక్తి, మన శ్రద్ధ అన్నీ విలువైనవే అని ముందుగా మనమే గుర్తించాలి. అవసరమైన చోట లేదు అని చెప్పడం కూడా ఒక శక్తి. గౌరవం కావాలంటే పరిమితులు తప్పనిసరిగా ఉండాలి. అందరికీ నచ్చాలని ప్రయత్నించకండి. మీ విలువను గుర్తించే వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు మీరు నిజంగా విలువైన వ్యక్తిగా మారుతారు. బలమైన వ్యక్తులు ఎప్పుడు గట్టిగా తమ బాధను బయట పెట్టరు. వాళ్లకు బాధ ఉండదని కాదు, ఆ బాధను తట్టుకునే సహనం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో గాయాలుంటాయి, కానీ వాటిని నెమ్మదిగా నయం చేసుకునే శక్తి అందరిలో ఉండదు. హీలింగ్ అనేది నిశ్శబ్దంగా జరిగే ప్రక్రియ. బయటకి కనిపించకపోయినా లోపల చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మనసు మెల్లగా బలపడుతుంది, ఆలోచనలు మారతాయి, జీవితం మీద కొత్త దృష్టికోణం వస్తోంది. వృద్ధి అనేది ఎప్పుడు మొదట కనిపించదు, ఫలితాలు వచ్చిన తర్వాతే అందరికీ తెలుస్తుంది. అందుకే మీ ప్రయాణాన్ని ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఎదగండి. ఒకరోజు మీరు సాధించిన ఫలితాలే మీరేంటో చెప్తాయి. మనం నవ్వును నకిలీగా చూపించగలం, కానీ మనలోని ఎనర్జీని మాత్రం నకిలీగా చూపించలేం. ఒక వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై మనకు ఎలా అనిపిస్తుందో అదే నిజమైన సంకేతం. అందుకే మీ అంతర్గత భావనను ఎప్పుడూ పట్టించుకోకండి, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మనసులో వచ్చే ఆ గట్ ఫీలింగ్ అనేది యాదృచ్ఛికం కాదు. అది మన అవగాహనలోకి రాని అనుభవాలను గమనించిన చిన్న సంకేతాల ఆధారంగా వచ్చే నిర్ణయం. అందుకే ఏదైనా తప్పుగా అనిపిస్తే ఎక్కువ సార్లు అది నిజంగానే తప్పవుతుంది. మీ మనసిచ్చే సంకేతాలను నమ్మండి. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి మాటలు అవసరం లేదు. మీ లక్ష్యాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా మాటలు కాకుండా పనిపై దృష్టి పెట్టండి. మీరేం చేయబోతున్నారో చెప్పడం కన్నా మీరేం సాధించారో చూపించడం ముఖ్యం. మీ ప్రకృతిని నిశ్శబ్దంగా నిర్మించండి. ఒక్కో రోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగండి. బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మీరు ఎంతో బలపడుతూ ఉంటారు. నిజమైన ఎదుగుదలకి వివరణలు అవసరం ఉండవు, అది సహజంగానే కనిపిస్తుంది. కాబట్టి నిశ్శబ్దంగా పనిచేయండి. ఏదో ఒక రోజు మీ విజయమే మీరేంటో లోకానికి చాటుతుంది.